నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు లోభి పేద. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ఊర్లో ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఉన్నాడు. వ్యాపారం మీద లక్షలకు లక్షలు గడించాడే కానీ పరమ పిసినిగొట్టు. కడుపుకు కూడా తినకుండా ధనం ఇనప్పెట్టెలో కూడబెట్టి దాన్ని చూసుకొని మురిసిపోతూ ఉండేవాడు. ఒకనాడు అతని వద్దకు ఒక పేదవాడు వచ్చి తాను లోగడ తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తూ, అయ్యా, నీకు ఇవ్వాల్సిన దానికన్నా కొంచెం హెచ్చు ఇస్తాను, నీ ఇనప్పెట్టెలో డబ్బు ఒక్కసారి నన్ను చూడనిస్తావా అని అడిగాడు. సరే, చూస్తే ఏం పోయిందిలే, దానికి అదనంగా డబ్బు ఇస్తానంటున్నాడు కదా, ఎందుకు పోగొట్టుకోవాలి అనుకున్నాడు. ఆ వ్యాపారి తన ధనాన్ని చూపించటానికి ఒప్పుకున్నాడు. ఆ పేదవాడు ధనికుడి ఇనప్పెట్టెలో ఉన్న ధనాన్ని చూసి, అయ్యా, ఇప్పుడు నేను నీ అంత ధనవంతున్నయ్యానన్నమాట అన్నాడు. ఏమిటి అలా అంటున్నావు అని ధనికుడు అడిగాడు. ఆ డబ్బును చూసుకోవటం తప్ప నువ్వు చేస్తున్నది ఏమిటయ్యా? దాన్ని నేను చూశాను. తిండి, బట్ట వగైరా విషయాల్లో నీకన్నా నేనే నయం అంటూ పేదవాడు సెలవు పుచ్చుకున్నాడు. సమాప్తం.